జడ్జి గారు, ఇతనింతే. డబ్బు ఉందనే అహంభావం ఎక్కువ. స్టేషన్లో మేము ఎంక్వైరీ చేస్తుంటే ఇంతే ఆవేశంగా మమ్మల్ని కూడా కొట్టబోయాడు. డ్యూటీలో ఉన్న సీఐను కూడా మర్చిపోయి నా కాలర్ పట్టుకుని నన్నే బయటికి లాగాడు. ఇతన్ని మాత్రం వదలొద్దు జడ్జి గారు. సరే సిఐ గారు, మీరికి వెళ్ళండి. మై లార్డ్, మీకు ఈ కేసులో ఇతను, ఈ సిరి ఆటోలో వెళ్తున్న ఆటో డ్రైవర్ని వెనక నుంచి అతి దారుణంగా యాక్సిడెంట్ చేసిన సీసీ ఫుటేజ్ మీకు పంపించాను. ఒక్కసారి చూడండి మై లార్డ్. సిరి అనే అమ్మాయితో ఇతనికి అఫైర్ ఉందని సిరి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, అలాగే క్యాంటీన్ కాంట్రాక్ట్ అక్రమంగా శకుంతల నుంచి లాక్కుని సిరికిచ్చాడని ఆ శకుంతల ఇచ్చిన సాక్ష్యం కూడా మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. అవన్నీ ఒకసారి మీరు చూడాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. విహారి గారు, మీపై వచ్చిన ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? జడ్జి గారు, ఈ కోర్టులో న్యాయదేవత మీరు చెప్పిన వాటన్నిటితో పాటు నిజాన్ని కూడా చూడట్లేదు. జరిగిన దాంట్లో సత్యాన్ని తెలుసుకోవట్లేదు. ఇలాగైతే న్యాయదేవత ఈ కోర్టులో న్యాయాన్ని ఎలా గెలిపిస్తుంది? యువర్ ఆనర్, ఈ విహారి గారు ఇప్పటిదాకా అమ్మాయిలనే మాయ చేస్తాడని తెలుసు, కానీ ఇప్పుడు తన మాటలతో తన చాతుర్యంతో మిమ్మల్ని కూడా మాయ చేయాలని చూస్తున్నాడు మై లార్డ్. దయచేసి అతని అబద్ధాల గారడీ మాటల్ని మీరు పట్టించుకోవద్దని నా మనవి. యువర్ ఆనర్, ఈ పీపీ గారు నా మీద కక్ష కట్టి నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించి నాకు శిక్ష వేయించాలని చూస్తున్నారు. మై లార్డ్, నాకు అతనికి మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. అలాంటప్పుడు నేను అతని మీద ఎందుకు కక్ష కడతాను? నేను ఈ కోర్టులోకి వచ్చింది, ఈ నల్ల కోటు వేసుకుంది నిజాన్ని గెలిపించడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి మై లార్డ్. యువర్ ఆనర్, ఈ కేసులో వాదోపవాదాలు అనవసరం. మీకీ నిందితుడు ఆ ఘోరాన్ని చేశాడని సాక్ష్యాలు సబ్మిట్ చేశాం. ఆ సాక్ష్యాలు మీరు కూడా చూశారు. అత్యంత పవిత్రమైన ఈ కోర్టు సమయాన్ని వృధా చేయకుండా విహారీ లాంటి నయవంచకుడికి ఈ సమాజంలో చోటు లేదు అని ప్రజలకు సందేశం ఇస్తూ ఇతనికి అత్యంత కఠినంగా కారాగార శిక్ష విధించి జైలుకు పంపించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను మై లార్డ్.
జేడీకేడీలు ఇంకా రాలేదేంటి? ఆ ఆటో డ్రైవర్ని ఎలాగైనా పట్టుకొని తీసుకొస్తానన్నారు కదా, ఎంతవరకు వచ్చారో ఏంటో. సో కోర్టు ముందు సమర్పించిన సాక్ష్యాలు, వాదనలు పరిశీలించిన తర్వాత ముద్దాయి విష్ణు విహారియే సిరి అనే అమ్మాయిని లోబర్చుకొని అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని అతి దారుణంగా యాక్సిడెంట్ చేసి సిరిని, ఆమెతో పాటు ఆటో నడుపుతున్న డ్రైవర్ని అతి కిరాతకంగా ఈ విహారియే చంపాడని కోర్టు భావిస్తూ ఇతను చేసిన నేరానికి గాను పోలీసులు వారిని యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసిందిగా ఆదేశిస్తున్నాను. ఆగండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీరు తీర్పునిచ్చేశారు. ఈ కేసు అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ జడ్జిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి పోలీసుల్ని శిక్ష అమలుపరచమని ఆదేశించండి మై లార్డ్. క్షమించండి మై లార్డ్. ఒక నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడ్డం మన న్యాయ సూత్రానికే వ్యతిరేకం. అందుకే మిమ్మల్ని ఆపమంటున్నాను. ఇతను దోషి అని నిరూపణ జరిగింది. యువర్ ఆనర్, మాకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే విహారీ గారు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం. మై లార్డ్, మీ సమయము, కోర్టు సమయాన్ని వృధా చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వీళ్ళకి సమయం ఇవ్వకండి. వాళ్ళు అడుగుతున్నది 5 నిమిషాలే కదా. పీపీ గారు, మీరు కూర్చోండి.